అందరికీ నమస్కారం. బాలాజీ ఇంటీరియర్ వర్క్ అండి. బాలాజీ ఇంటీరియర్ అండ్ డెకోర్ అండి. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ చేసామండి. పైన డోర్స్ అండ్ కింద కవర్స్, రైట్ సైడ్లో స్లాడింగ్ డోర్స్ అండి. ఈ స్లాడింగ్ డోర్స్. సో ఇది ఆటోమేటిక్ స్లాడింగ్ అండి. జస్ట్ మనం పుష్ చేసామంటే వెళ్ళిపోద్దండి. చాలా బాగుంటుంది. ఇది బెడ్ అండి, బెడ్రూమ్లో. సో వర్క్ నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. సో అది తీసేయండి. బెడ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఈ కబోర్డ్స్ అండి ఇవి. అండ్ దీనికి మంచి లైనింగ్, గోల్డెన్ లైనింగ్ వేసామండి. స్ట్రిప్ చాలా నీట్గా ఉంటుందండి. కలర్ వచ్చేసి కస్టమర్ సెలెక్షన్ చేసి పెట్టామండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇది కబోర్డ్ ఇన్సైడ్ ఒక లాకర్ పెట్టామండి. ఒక లాకర్ సెట్ చేసి డ్రా పెట్టాము. 2 డ్రాస్ లాకర్ పెట్టాము. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది. అండ్ 2 బెడ్ హెడ్ సైడ్ 2 సైడ్ బాక్సెస్ పెట్టామండి. ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఇది మీకు కూడా కావాలనుకుంటా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెను. అప్ సైడ్ అండ్ కబోర్డ్స్ వేసాము, డోర్స్. అండ్ ఓపెన్ కిచెన్ అండి. ఇది హాల్. ఓపెన్ కిచెన్లో డైనింగ్ టేబుల్ సైడ్లో, ఇటు సైడ్ కూడా కబోర్డ్స్ చేసామండి. కింద కూడా ఇవన్నీ కబోర్డ్స్ అండి కిచెన్లో. ఇది స్లైడింగ్ డ్రా అండి, స్పూన్స్ పెట్టుకోనికి. దీంట్లో కూడా స్పూన్స్, సమ్ గ్లాసెస్ పెట్టేసుకోవచ్చు. దీంట్లో చిన్న స్మాల్ ప్లేట్లు పెట్టుకోవచ్చు. అండ్ ఇది సిలిండర్ పెట్టుకోనికి డోర్ అండి. ఇది కూడా డ్రాస్ అండి. ఇది కూడా ప్లేట్లు, సమ్ ఐటమ్ వేసుకోనికి. ఇది ఆనియన్ ట్రే అండి. మనం ఆనియన్స్ వేస్తాం కదండి, ఎందుకంటే ఇన్సైడ్ మొత్తం ప్యాక్ చేస్తే పాడైపోతాయి కనుక ఆనియన్ ట్రే. జస్ట్ నార్మల్గా రైట్ సైడ్ అన్ని డోర్స్, సెల్ఫ్స్ అని పెట్టుకోవచ్చు. దీంట్లో సెల్ఫ్స్, ఇంకా ఐటమ్స్ ఏదంటే అది పెట్టేసుకోవచ్చు. దీంట్లో బాగా నీట్గా ఉంటుందండి వర్క్ కూడా. మరి కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. పైన అప్పటికే గ్లాసులు పెట్టలేము, పైన డోర్స్ కంప్లీట్ అయిపోయి దీనికి గ్లాసెస్ వస్తాయి. ఫైనల్గా ఇంకొకటి పెడతానండి. ఫైనల్గా ప్రజెంట్ కబోర్డ్స్. ఇది ఆటోమేటిక్ హైడ్రాలిక్ డోర్స్ అండి. జస్ట్ మనం పుష్ చేసామంటే